యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఎల్లప్పుడూ ఆయనను వెదకుడి అనేటువంటి అంశాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం ప్రకారము, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. మన ఎడల దేవుని కృప విస్తరించబడాలి అంటే ఆయనను ఎల్లప్పుడూ మనం వెతికే వారంగా ఉండాలి. దేవుని వెతికే మార్గాలు ఈ రీతిగా ఉన్నాయి. మొదటిగా ప్రార్థనలో ఆయన వెతకవచ్చు. ప్రార్థన దేవుని వెతకడానికి ఉత్తమమైన మార్గాలలో ఒకటి. కాబట్టి దేవునితో మాట్లాడడానికి ప్రతిరోజు సమయాన్ని వెచ్చించడం మరియు మీ అవసరాలు మరియు చింతనను ఆయనకు చెప్పండి. రెండవదిగా దేవుని వాక్యం ద్వారా బైబిల్లో చదవడం మరియు ప్రతిరోజు కొన్ని వచనాలను ధ్యానించడం దేవుని గురించి తెలుసుకోవడానికి ఒక ముఖ్యమైనటువంటి మార్గం అని గ్రహించాలి. లోగోస్ అనేది గ్రీకు పదం. ఇది దేవుని వ్రాతపూర్వకమైన దేవుని వాక్యం లేదా అక్షరానుసారమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని సూచిస్తుంది. ఇది సత్యం అండి, జ్ఞానం మరియు అవగాహనకు మూలమైనది. రేమా అనేటువంటి పదము గ్రీకు పదము. ఇది దేవుడు మనతో మాట్లాడే సంగతిని గూర్చి సూచిస్తుంది. ఇది పరిశుద్ధాత్మ ద్వారా మనకు వెల్లడి చేయబడిన దేవుని సత్యమైన వాక్యం. మూడవదిగా ఆరాధన ద్వారా మనం దేవుని వెతకవచ్చు. ఈ యొక్క ఆరాధన మరొక మార్గం అండి. కాబట్టి ఆయనను స్తుతించండి మరియు దేవుడు మీకోసం చేసిన అన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేయడం. నాలుగవదిగా ఆజ్ఞలను పాటించటంలో, దేవుని వెతకడంలో ఆయన ఆజ్ఞలను పాటించడం చాలా అవసరం. కాబట్టి దేవుని వాక్యాన్ని అనుసరించండి మరియు ఆయన దృష్టిలో సరైనది చేయడానికి కృషి చేయండి. ఐదవదిగా ఆయన సహవాసంలో కూడా వెతకవచ్చు. ప్రభువును వెతకమని మిమ్మల్ని ప్రోత్సహించే మరియు సవాలు చేయగల తోటి విశ్వాసులతో సమయాన్ని వెచ్చించడం. కాబట్టి మీరు విశ్వాసంలో ఎదగడానికి బైబిల్ స్టడీ లేదా ఏదైనా సంఘ కార్యాలలో మీరు చేరండి. వీటన్నిటిని బట్టి దేవుని వెతకగలిగితే ఆయన ఎల్లప్పుడూ మనకు సమీపంగానే ఉంటాడు. ఆమేన్. ఇటు మాటలను దేవుడు ఆస్వాదించునుగాక.